ప్రైజ్ ద లార్డ్. అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానము కీర్తనలు 37 అధ్యాయం 5వ వచనంలో వ్రాయబడినట్టుగా, నీ మార్గమును యెహోవాకు అప్పగింపుము, ఆయనే నీ కార్యం నెరవేర్చును. నువ్వు తొందరపడిపోకు, నువ్వు గాబరా పడకు, అలాగని తప్పుడు నిర్ణయాన్ని తీసుకోకు. ఎప్పుడు కూడా దేవుడు చెప్పిన మాటని దేవుని చెప్పినట్టుగా చేయడానికి ప్రయత్నించండి. అప్పుడు అది నీకు ఇబ్బందికరం అనిపించవచ్చు, ఇప్పుడు అది మంచిది కాదు అనిపించవచ్చు, ఇప్పుడు అది నీకు ఆయాసకరంగా కూడా కష్టంగా కూడా అనిపించవచ్చు. కానీ ఆ మార్గం గుండా వెళ్ళినప్పుడు కొద్ది దినముల తర్వాత ఆయన ఎందుకు చెప్పాడో, ఎంత మేలు కొరకు చెప్పాడో మనకు అర్థమవుతుందన్నమాట. ముఖ్యంగా ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ వివాహ విషయాలలో, ఆయా చదువు విషయంలో, అలాగే తండ్రి భార్యాభర్తలు వారి యొక్క జీవితం యొక్క విషయంలో, వారి యొక్క జీవన విధానం విషయంలో తప్పుడు నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. లేకపోతే తొందరపాటు నిర్ణయాలు తీసుకుని తర్వాత ఎంతగానో వేదన చెందుతూ ఉంటారు. అటువంటి వారితో దేవుడు మాట్లాడుతున్నాడు. ఈరోజు తొందరపడి నిర్ణయం తీసుకొని ఆ తర్వాత జీవితం అంతా కూడా అగమ్యగోచరం చేసుకోవద్దు దయచేసి. ఆయన చెప్పినప్పుడు ఈరోజు నీ కష్టం అనిపించినా ఆ పని చేయడానికే ప్రయత్నించండి అంటున్నాడు దేవుడు. ఆ పని చేసినప్పుడు ఆయన నువ్వెంతగానో ఆనందం, ఆశీర్వాదకరంగా, సంతోషంగా ఉండడాన్ని నువ్వు చూస్తావు అంటున్నాడు దేవుడు. థ్యాంక్ యూ జీసస్. నిజంగానే ప్రభా, దేవుడు ఎంత గొప్ప దేవుడు అంటే, నీ మేలు కోరేవాడైనా, నీ కన్న తల్లి తండ్రి కంటే కూడా ఎక్కువగా నీ మేలు కోరి నిన్ను జాగ్రత్తగా ఒడ్డునకు చేర్చాలని, గమ్యాన్ని చేర్చాలని ఆయన చూసే దేవుడు అనమాట. జాగ్రత్త పడదాం. నిజమే, వివాహం అన్ని విషయాలలో ఘనమైనది కదా. ఒక్కొక్కసారి ఆ వివాహ విషయం నిర్ణయం తప్పుడు తీసుకోకుండా మంచి నిర్ణయం తీసుకోకపోతే మనం ఎంతగానో శ్రమ పడాల్సి వస్తుందన్నమాట. ఉద్యోగం, వ్యాపారం, ఏ విషయమైనా కూడా దేవుని మాటను పట్టుకొని దేవుని చిత్తానుసారంగా నడవండి. దేవుడు అద్భుతం చేస్తాడు. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడైన దేవ, ప్రేమ కలిగిన తండ్రి, ఈరోజు మాకు ఇచ్చిన ధన్యతను బట్టి కూడా వందనాలు అయా. నీ చిత్త ప్రకారం, నీ మాట ప్రకారం తండ్రి ప్రవేశాన్ని, నీ ఆలోచన చొప్పున మేము నడిచే కృపలోనికి మమ్మల్ని నడిపించండి. ఎక్కడ కూడా పాపంలో పడిపోకుండా, శోధనలో పడిపోకుండా మమ్మల్ని మేము సరిచేసుకునే కృపలోకి నడిపించండి. మమ్మల్ని అందరినీ కూడా నీ చేతుల్లో పెడుతున్నాం తండ్రి ప్రవేశ. బిడ్డలు ఎంతమంది చూస్తున్నారు, వారి జీవితాల్లో ఆధ్యాత్మికంగా, శారీరకంగా, మానసికంగా, ఐశ్వర్యపరంగా తండ్రి, ఆరోగ్యపరంగా తండ్రి, సమాధానం, కుటుంబాలలో నెమ్మది కలుగచే సమాధానం దయచేయండి. అద్భుతం చేసుకోమని బ్రతిమలాడుతున్నా. అలాగే ఈరోజు బర్త్డే, మ్యారేజ్ డే జరుపుకుంటున్న బిడ్డలను కూడా జ్ఞాపకం చేసుకొని దీవించి ఆశీర్వదించమని యేసయ్య శ్రేష్ఠ నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.